కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువు ఉండకపోతే చెలిమికి వెలుగుందా? గలగలమని సిరిమూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగానే నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. नंदा 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 नंदा
ద్వీపం జ్యోతి పరబ్రహ్మ ద్వీపో జ్యోతి జనార్దన ద్వీపో హరతు మే పాపం ఉదయా దీపా నమోస్తుతే. ఎన్నో విలువలు ఒకసారి చూడండి, అందరూ ఇక్కడ రెడీ మేడం, అందరు ఇటు చూడాలి మేడం. స్మైల్ ఇవ్వాలి. రెడీ రవీంద్ర సార్ గారు 1987 లెక్కనీళ్ళన్ని శిఖరాలను అధిరోహించేలా చేసిన పునాది వేసినటువంటి వారు మన గణితం మాస్టర్. సున్నా విలువ చెప్పి మనం సున్నా కాకుండా జీవితం విలువను చెప్పారు. ప్రతి లెక్కకు ఒక సమాధానం ఉంటుందని, ప్రతి సమస్యకు జీవితంలో కూడా ఒక పరిష్కారం ఉంటుందని నేర్పించారు. కాంపౌండ్స్ గురించి ఎంతగానో చెప్పి మనల్ని గొప్ప వ్యక్తులు చేసినటువంటి మన ఫిజికల్ సార్ అయినటువంటి రవి సార్ని స్టేజ్కి వేదిక మీదకి రావాల్సిందిగా బయో అంటే సింపుల్, బ్లడ్, బోన్స్, బాడీ, హార్ట్, హెడ్, హ్యాండ్స్ అన్నిటి గురించి విశ్లేషించి చెప్పి అందమైన జీవితమే కాదు వారిలా ఆరోగ్యవంతమైనటువంటి జీవితం ఎలా అలవర్చుకోవాలో నేర్పినటువంటి, బాడీకి మాత్రమే వయస్సు ఆలోచనలకు కాదు అని చెప్పి ఎప్పుడూ హ్యాపీగా ఉండేలా, హెల్దీగా ఉండేలా చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ, కలిసి ఉంటే కలదు సుఖమని బోధించారు. సాంఘిక శాస్త్రాన్ని అసామాన్యంగా బోధించారు. నౌ ఐ వెల్కమ్ అవర్ సోషల్ కల్చర్ జీనియస్, అవర్ జీనియస్ ఇన్ జియోగ్రఫీ, హిలారియస్ ఆఫ్ హిస్టరీ, civilian of civics, entry of economics. Sir, please come on to the dais. Mr. Malaya sir, on to the stage. సాధించు నీ ఆశయం తలవంచేవా అపజయమే ఎదురించేవా విజయముని. దయచేసి మీరు స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం సార్. ఎప్పుడు గుర్తుండిపోతాయి మాకు 30 రూపాయలు సార్. అంటే మాకు అట్లా గుర్తు సరే, అందరం తెలుగులో బాగా ఉన్నాం ఈరోజు. దయచేసి మీరు స్టేజ్ మీద రాగలరు సార్, ప్లీజ్. Now comes our legendary hero of the school. అందరినీ ఒకతాటిపై నడిపించి తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనలో డిసిప్లైన్, పంక్చువాలిటీ అలవడేలా చేశారు. క్రమశిక్షణతోనే చదువు అలవడుతుందని చూపించిన మన ప్రధానోపాధ్యాయులైనటువంటి గంగాధర్ సార్ని సవినయంగా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోపదం వందేహం శ్రీగురో శ్రీతుపదకమలం శ్రీగురోం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సాగనరవనాథాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహగణలలిత శ్రీ విశాఖామితం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మరియు ఈ యొక్క కార్యక్రమానికి మొదటగా అర్జునికి గురువైనటువంటి కృష్ణుడికి సంబంధించినటువంటి సంబంధము, ఉపాధ్యాయులు విద్యార్థులకి కనెక్షన్ ఉంటుంది భగవద్గీత.
సార్ నాకు కూడా చాలా ఈజీ మాట్లాడడానికి, లేకుంటే మీ అనుభూతులు, మీ అనుభవాలు ఇందులో భగవద్గీత జోడించడం అనేది కష్టం అనిపించింది. కానీ సో భగవద్గీత దేనికైనా కూడా కనెక్ట్ చేయొచ్చు, ఈ జగత్తులో దేనికైనా కనెక్ట్ చేయొచ్చు, ఈవెన్ ద ఫుడ్, వాటర్, వాట్ ఎవర్ మేబీ. సో ఇందాక మనము ప్రార్థనలో ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ, అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తిని జ్ఞానం ఎలా వస్తుందంటే శలాక, ఈ యొక్క కళ్ళకి కాటుక పెడతాం కదండి. సో ఈ అజ్ఞానం నుంచి బయటపడడానికి మనకు కావాల్సినటువంటి వ్యక్తి గురువు. ఇక్కడ శాస్త్రంలో గురువుని రకరకాలుగా చెప్పడం జరిగింది. ఒక మహాసముద్రంలో ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు తీరం ఉందని తెలియడానికి కావాల్సిన ఒక పడవ, ఆ పడవలో ఉన్నటువంటి నావికుడు, డ్రైవర్ గురువు. మరియు మార్గనిర్దేశం చేయడానికి అక్కడ కావాల్సింది గురువు. గురువు ఒక్కొక్కసారి వైద్యులకు కూడా మనం ఇక్కడ పరిగణించాలి. ఎందుకంటే అజ్ఞానం అనేది ఒక రోగంతో పోలిస్తే ఆ రోగాన్ని నయం చేసేవాడు వ్యక్తి ఎవరు? వైద్యుడు. ఆ వైద్యుడు గురువు కూడా మనము పరిగణలోకి తీసుకోవచ్చు. మొఖాలు వేరుండొచ్చు, కానీ వీళ్ళకి విద్యార్థులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. Continuing the same. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. చిలకను చూడండి, ముద్దుగా ముచ్చటలాడండి, పొద్దున చిలకను చూడండి, ముద్దుగా ముచ్చటలాడండి, చివురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలక ఊగదు కొంత ఊయలా. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. ఒక జట్టుగా
అనుకోకుండా ఒకనాడు కలిసారే పసివాళ్ళు స్నేహంగా. సంతోషమంతా రెక్కలుగా రివంటు ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా. ఒకరేమో సీను ఒకరేమో చున్ను కలిసారే ప్రాణంగా కురిసారే వర్షంగా. పాటేమో సీను ఆటేమో చున్ను ఒకటై ఎదిగారే మధురంగా. ప్రపంచమంతా తమ ఇల్లంటూ ప్రతి క్షణం ఒక పండుగగా కన్నీరు లేని కలలే కంటూ చిన్నారి చెలిమే బలపడగా. తీయని ఊసులతో తెల్ల తెల్లని మనసులలో కథ ఇలాగా మొదలయ్యేగా. కథ ఇలాగా మొదలయ్యేగా. అనగనగా అనుకోకుండా ఒకనాడు కలిసారే పసివాళ్ళు స్నేహంగా. హే కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంట ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. attitude పొంగల్. It's a blockbuster పొంగల్. Girls, no dangal, celebrate the Pongal. Actually,
యాటిట్యూడ్ పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ సిరిగి సీట్టి కొట్టాలోయ్ ఏ సీటడు నైజాము ఆంధ్ర సింధు తొక్కాలోయ్ సిటీకేలేసి వెల్కమ్ చెప్పండోయ్ సిరునవ్వులతో హారతి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పంచారు లెక్కండోయ్ హ్యాంగు హ్యాంగ్ ఓవర్ గాలి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పంచారు లెక్కండోయ్ హ్యాంగు హ్యాంగ్ ఓవర్ గాలి పట్టండోయ్ సిరిగి సీట్టి కొట్టాలోయ్ ఏ సీటడు నైజాము ఆంధ్ర సింధు తొక్కాలోయ్ బీపీ సరస్వతి పేరులోనే కొత్త సాఫ్ట్రో ఈ బామ మరో భద్రకాళి కదరో హే వరలక్ష్మి మాటలోనే అందహార్దురో ఈ అమ్మాయికో అన్నపూర్ణ కదరో ఆ కంట్లో కోపాన్ని ఈ కంట్లో ఇష్టాన్ని చూపిస్తూ ఉంటాదో మా ప్రియ డార్లింగ్ స్వాతిలా ఓ చెల్లి అందరికీ ఉండుంటే ఈ లోకం ఓ స్వర్గం అవునని నా ఫీలింగ్ అటటే చిన్ను పెన్సిల్ కిది పెన్ను అంతా కలిసి దించేస్తారు మిన్ను గ్యాంగు గ్యాంగు లీడర్ పచ్చారు లెక్కండోయ్ హ్యాంగు హ్యాంగ్ ఓవర్ గాలి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పచ్చారు లెక్కండోయ్ హ్యాంగు హ్యాంగ్ ఓవర్ గాలి పట్టండోయ్ సిరిగి సీట్టి కొట్టాలోయ్ ఏ సీటడు నైజాము ఆంధ్ర సింధు తొక్కాలోయ్ మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకొచ్చిండే నాటు బిడ్డై వచ్చిండే వేటకతై వచ్చిండే వేటకొచ్చిండే తరువే తద్దరిల్లి ఉలికి పడే ఊరే ఉరుమి మెళాలతో
కథై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకొచ్చిండే నాటు బిటై వచ్చిండే వేట కథై వచ్చిండే వేటకొచ్చిండే కన్నా ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ టైం చాలా ఫాస్ట్ పట్టి రఫాడరా గొడవలు నూరు దేవుడి పేరు ఒక్కడే పైవాడురా లైఫ్ వెరీ షార్ట్ మా లవ్ యోర్ డ్యూటీ మా అది వదిలేసి తెగ జలసి వైపోటీ మా నీ గెలుపే నువ్వు ఓ కథవే అవ్వు ఇగో దులిపేసి తిరిగేస్తే వండర్ఫుల్ మూసుకోరా అండర్ కవర్ థండర్ బోల్టురా అండర్ పండర్ చూడు చిన్న అండర్ చూడు చిన్న మొట్ట డూడు చిన్న ఇప్పుడు చూడు అండర్ చూడు చిన్న మొట్ట డూడు చిన్న ఇప్పుడు చూడు అండర్ చూడు చిన్న మొట్ట డూడు చిన్న ఇప్పుడు చూడు అది 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 గది గది వచ్చిండే చిన్న కన్న మనసిలాయో అది 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 గది గది విరుపులెక్క వచ్చిండే షర షర మనసిలాయో వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే వచ్చిండే సుఖం వచ్చిండే ఆటకొచ్చిండే నాటు బిటై వచ్చిండే వేట కథై వచ్చిండే వేటకొచ్చిండే ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు నీతో ఉంటే తెలియదు సమయం నువ్వు లేకుంటే ఎంత న్యాయం గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా హైలెస్సా హైలెస్సా నువ్వు వస్తావని ముస్తాబై చూసా గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు రాజా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తురు కనబడదు నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది ఈ గాలే వీస్తుంది నీ పిలుపుల్లే హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా హైలెస్సా హైలెస్సా నువ్వు వస్తావని ముస్తాబై చూసా 1995-96 ఎస్ఎస్సి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి నగర రావుజీ వంగర సంఘ నగర అధ్యక్షులు గంగోని గంగాధర్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గురుతుల్యులు పూజ్యులు గంగాధర్ సార్ గారికి, ముత్తరెడ్డి సార్ గారికి, మల్లయ్య సార్ గారికి, నాగభూషణం సార్ గారికి మరియు మాజీ
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరళ కుమార్ గారికి, అదేవిధంగా నాతో పనిచేసినటువంటి మిత్రులు రమేష్ బాబు గారు మరియు సత్యం గారు, తర్వాత భూరావు సార్ గారు, జె రవి గారు, రమేష్ గారు, మోహన్ సార్ గారు, అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. సారీ మేడం గారు, తెలుగు మేడం వసుంధర మేడం గారిని జ్ఞాపకం మర్చాము. ఎందుకంటే వారు హైదరాబాద్లో ఉన్నారు, ఈ మధ్యలో మాకు కనిపించట్లేదు, వారిని జ్ఞాపకం మర్చిపోతున్నాం. సో వారికి కూడా, సోదరి వసుంధర మేడం గారికి కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు 95-96 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. మీరు కూడా జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలనేసి నేను మనసా వాచ కోరుకుంటున్నాను. ఇక నేను మీ అందరి అంటే ఈ పాఠశాల మాకు అన్నం పెట్టినటువంటి పాఠశాల ఈ పాఠశాల నుంచే మా యొక్క జీవన ప్రస్థానం మొదలైంది. ఇక్కడ నుంచి మీరు 96లో మార్చి ఎగ్జామ్ రాసి మీరు వెళ్ళిపోయారు, 96 సెప్టెంబర్లో నేను వెళ్ళిపోయాను ఉద్యోగం వచ్చేసి. అంతే. అంటే మీరు వెళ్ళిపోయిన విషయము, మేము వెళ్ళిపోయిన విషయం మీకు తెలియదు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయాము. ఆ తర్వాత మా జీవన ప్రస్థానంలో ఇప్పుడు నేను ప్రస్తుతము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తల్వేద నందిపేట మండలంలో స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేస్తున్నాను. నా జ్ఞాపకం ఉంది, మీరందరూ కూడా నన్ను ఫీజులు అనేసి అప్పుడు తిట్టుకొని ఉంటారు. ఈసారి ఊరికే ఫీజులు అడుగుతాడు, ఎదురుగా కలిస్తేనే పైసలు అడుగుతాడు అనేసి. కానీ తప్పనిసరి పరిస్థితి. అప్పుడు కేవలము నేను 1985లో ఇక్కడ ఈ స్కూల్లో నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు మాకు ఓన్లీ కేవలం 3-4 తరగతులే. 3వ తరగతి ఏ సెక్షను రమేష్ బాబు సారు, బి సెక్షను నేను, ఎదురు బదులు 2 పీరియడ్లు కూర్చుండేవాళ్ళం. ఆ తర్వాత మెల్లమెల్లగా మాకు ప్రమోట్ చేసి 4వ తరగతి 5వ తరగతి ఇట్లా వచ్చేసాం. తర్వాత మేము బీఎడ్ చేసిన తర్వాత నాకు 7th క్లాస్ సోషల్, 8th క్లాస్ హిందీ చెప్పేవాడిని. కర్తార్ సింగ్ సార్ ఒక్కడే ఉండేవాడు, ఒక 8th క్లాస్ హిందీ మాత్రం చెప్పేవాడిని. 7th క్లాస్ సోషల్ 2 సెక్షన్లు, 8th క్లాస్ హిందీ 2 సెక్షన్లు, 4 పీరియడ్లు. మిగతా పీరియడ్లన్నీ మీ ఎంబడవాడి ముక్కు వెండి పైసలు వసూలు చేయడం. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంటు సరే, వాళ్ళు కూడా కొన్ని ఫైనాన్షియల్స్ మ్యాటర్స్ ఉంటాయి, అవి చెప్పుకోరానివి. అంత మంచి వాళ్ళకి ఇవ్వాలి, నమ్మకస్తులు అనేసి నేను ఎక్కడి నుంచో మారుమూల నుంచి వచ్చినటువంటి నేను ఆ నమ్మకాన్ని నేను సంపాదించుకొని ఆ ఫీజు వసూలు చేసి ఈ మా యొక్క సంఘానికి, మాకు అన్నం పెట్టినటువంటి ఈ సంఘానికి ఎంతో తోడ్పడ్డాను. తర్వాత ఈ సంఘం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. మా పిల్లలందరూ కూడా మీ పిల్లల యొక్క, నా యొక్క శిష్యుల యొక్క మేమే విధంగా అయితే మీకు చదువు చెప్తామో మా బ్లెస్సింగ్స్ ఉండాలని మీరు అనుకుంటారు. మేము సేవ చేసినందుకు అరే సార్లు మంచోడు, అందరూ మంచోడు అని అన్నందుకు మా పిల్లలు కూడా బాగుపడతారు. ఇది మాత్రం తప్పనిసరి. ఇక్కడ ఉన్నటువంటి అందరూ, వేదికపై ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ పిల్లలు కూడా మంచి స్థాయిలో ఉన్నారు. మా పిల్లలు కూడా మంచి స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మేమంతా ఇంకొక 3.5 సంవత్సరాలు సర్వీస్ ఉంది, రిటైర్మెంట్ అయిపోతాం. అయిపోయే వాళ్ళమే. కానీ మాకు కేసీఆర్ సారు పుణ్యం కట్టుకుని ఒక 3 ఏళ్ళు ఇచ్చాడు సర్వీస్ మాకు ఎక్కువ. అందుకోసమని ఇంకా సర్వీస్లో ఉన్నాం. మీరు కూడా చాలామంది పేర్లు నేను చెప్పగలుగుతాను. ఎందుకు చెప్తాను అంటే ముఖ్యం ఏంటంటే ఎప్పుడు ప్రతి నెల మీ పేరు రామకోటి లెక్క రాసేవాడిని. ఇగో మహేందర్ ఉన్నాడు, మహేందర్ పేరు, మురళి, అనిలు, ఆనంద్, తర్వాత అమ్మాయి దీప అనుకుంటాను. ఏ దీప? ఏ ఫర్ అమంద్, ఏమై కరెక్ట్? ఏ దీప, శ్రీలక్ష్మి, ఇగో ఈ మామిడి పిల్లమ్మాయి, మా గంగా భవాని, ఇవి చాలామంది ఉన్నారు. మా సత్తులు, మామిడి పొట్టోడు శ్రీకాంత్, చిన్నోడు ఫస్ట్ బెంచ్లో ఉంటుండే. నేను ఆ రోజు ఫస్ట్ బెంచ్లో ఉన్నాడు, ముందు కూర్చుండేవాడు, చాలా చిత్రాంగదుడు. ఈరోజు వేదికపై చూశాను, నిజంగా వెరీ బ్రిలియంట్, వెరీ గుడ్ నాన్న. చాలా చక్కగా ఇంకా మీరు జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనేసి, మీరే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంతోష్ అమెరికాలో ఉన్నట్టున్నాడు, హమంత్ సంతోష్, ఆ రెడ్డి పిల్లగాడు అనుకుంటాను. మీరందరూ కూడా ఇంకా మీ జీవితంలో
ఉన్నత శిఖరాలు అధిరోహించాలనేసి మీ తరపున మీ కుటుంబాల తరపున నేను భగవంతుడిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. నేటి 1995-96 సన్మాన కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మొదట మీ అందరికీ ధన్యవాదాలు. అప్పటి మా ప్రధాన ఉపాధ్యాయులు గంగాధర్ సార్, సర్లా మేడం, ముత్తన్ రెడ్డి సార్, మల్లయ్య సార్, నాగభూషణ సార్, నాతోటి సహోపాధ్యాయులు రమేష్ బాబు సార్ కానీ, గంగాధర్ సార్, రమేష్, భూమరావు సార్, సత్యం సార్, జే రవి సార్, అలాగే పాఠశాల అధ్యక్షులు గంగోని గంగాధర్ గారికి, నేటి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అందరి విద్యార్థులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, చాలా సంవత్సరాలు అవుతుంది, మామూలు విషయం కాదు. 30 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల కిందికి ఇప్పటికీ చాలా మందిలో చాలా మార్పులు వచ్చినాయి. నిజం చెప్తున్నా, ఎవరిని కూడా గుర్తుపడతాను నేను, కొద్దిమందిని తప్ప. నాకు ఎప్పుడు అందుబాటులో ఉండేటోళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళు తప్ప మిగతాలని నేను జ్ఞాపకం చేసుకుంటానని గుర్తుకొస్తుంది. ముఖ్యంగా ఈ ఆడపిల్లలైతే ఆ సమస్యనే ఉంటుంది, చాలా చేంజింగ్ ఉంటుంది. ఇక రెగ్యులర్గా శ్రీను ఒక్కడు నాకు టచ్లో ఉంటాడు, ఐ స్పెషలిస్ట్ దగ్గర, శ్రీరామ్ చిట్స్ బావు, పేర్లు తెలియదు కానీ కొద్దిమంది బాయ్స్ అయితే బయట కలుస్తాం కాబట్టి తెలుస్తూ ఉంటారు. ఏదేమైనా కానీ చాలా మంచి పాఠశాలలో మీరు విద్యను అభ్యసించారు. అప్పుడు మేము అంటే పాత జ్ఞాపకాలు తప్పకుండా చెప్పుకోవాలి కాబట్టి 89-90 అప్పుడే నాది బీపీఎడ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన నెక్స్ట్ వెంటనే ఇదే పాఠశాలలో నేను పీఈటీగా జాయిన్ అయ్యాను 91లో. బహుశా నాకు తెలిసి మీరు 6th క్లాస్ అదే ఇయర్లో జాయిన్ కావచ్చు. అప్పటి నుంచి 97 వరకు ఈ పాఠశాలలో పనిచేయడం జరిగింది. మాకు ఒక గొప్ప సువర్ణ అవకాశము. ఇక్కడ పనిచేసిన వాళ్ళందరం కూడా మంచి స్థాయిలోనే, అందరం కూడా మంచి స్థాయిలో ఉన్నాం. రాజగంగారెడ్డి సార్ కానీ, కమలాకర్ సార్, గంగారావు సార్, భూమరావు సార్, చాలామందికి కూడా ఇక్కడ జాబ్స్ వచ్చినాయి. నేను కూడా 1998లో ఈ వృత్తిలో చేరాను. ప్రస్తుతం ఎడిపల్లి హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. గతంలో 2019 నుంచి 22 వరకు నేను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్గా కూడా పనిచేశాను. దగ్గర నాకు ఇంకో 1 year 2 months టైం ఉంది. మొన్ననే నేను మన 300 స్కూళ్ళల్లో కరాటే క్లాసెస్ నడుస్తాయి గవర్నమెంట్ తరఫున, దానికి నేను నోడల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యాను, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్గా. అదంతా మీ అందరితో నేను పనిచేసినందుకు నాకు మంచి అవకాశాలు. ముఖ్యంగా ఏంటంటే నేను అపాయింట్మెంట్ ఎస్జిటిగా అయ్యాను. తర్వాత నాకు బీపీఎడ్ ఉంది కాబట్టి లక్కీలో నాకు 2002లోనే ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్లో ఫిజికల్ డైరెక్టర్లో సీనియర్. అట్లా మీరు కూడా అందరూ మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవి మన దగ్గరికి రావు, మనం వీటిని అందిపుచ్చుకోవాలి. అర్థమవుతుందా? నాకు పీడీగా రాకపోతుండే, పీడీగా రావడం అంటే మామూలు విషయం కాదు. నేను శోధించిన ఎస్జిటి నుంచి, మా వాళ్ళందరూ తెలుసు ఎస్జిటి నుంచి పీడీగా రావడం ఏంది అనేది. అది నేను దాన్ని అందరి సీనియర్లతో శోధించి సాధించిన. అదే రకంగా నాకు ఆ పీడీలో ఇప్పుడు నేను సీనియర్గా నిలబడడానికి కారణమైంది. అలాగే మీరు కూడా డిసిప్లిన్ అనేది ముఖ్యమైనది. అప్పుడు సార్ కొడుతుండే చేస్తుండే అంటే కొట్టడం అనేది సహజం. కొట్టంది ఏ విద్య కూడా రాదు, ధనాల లేనిది విద్య రాదు. అర్థమవుతుందా? అందరు టీచర్లు అలాగే ఉండరు. కొంతమంది చెప్పి నేర్పిస్తారు, కొంతమంది కొట్టి నేర్పిస్తారు. ఇక ఫిజికల్ డైరెక్టర్ పీఈటీ సార్ అంటేనే ఫస్ట్ అది డిసిప్లిన్ అంటేనే కొట్టుడుతోనే వస్తుంది. కానీ బాబు రా నా సంఖ్యలో కూర్చో నేను చెప్తా అంటే ఎవ్వరైనా. అర్థమవుతుందా? కట్టపట్టడం మన కోసం కాదు, మన కోసం, అందరి కోసం. అలాగని చెప్పి పీటీ సార్ అప్పుడు ఏం చేస్తుండే, కొడుతుండే అంటే అది ముఖ్యమైన పని అని కూడా కొద్దిసేపు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? మీ అందరి పిల్లలు కూడా మంచి స్థాయిలో ఉండాలని, ఉంచాలని, అది మన బాధ్యత. మన పిల్లల్ని మంచిగా ఉంచడం మన బాధ్యత. నాకు ఇద్దరు బాబులు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇద్దరు కూడా హైదరాబాద్లో సెటిల్ అయినరు, బాగానే ఉన్నారు. ఇది మా జీవిత చరిత్ర. మీరందరూ కూడా ఆరోగ్యాలతో హెల్త్గా మంచిగా ఉండి మీ పిల్లల్ని మంచి స్థాయిలో ఉంచాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న లేడీస్లలో ఇక శైలజ ఒక్కతే నాకు కొద్దిగా దగ్గర పరిచయం, మా చుట్టరికం కాబట్టి. ఓకే, ఎవరు అన్నేదా భావించద్దు. అందరికీ ఆల్ ది బెస్ట్.
చాలామంది పిల్లలు ఉపాధ్యాయులుగా సెటిల్ అయ్యారు. ఎప్పుడు అందరు కలిసి అంటే మా వృత్తి కాబట్టి ప్రాంతాల్లో కొద్దిగా అనుకోండి ఏంటంటే మనల్ని విడిచి మన స్నేహితులు, తర్వాత మనకు గురువు, మనకు విద్యనిచ్చినటువంటి గురువులు మనల్ని విడిచి పరలోక ప్రయాణమైనరు. వాళ్ళను స్మరిస్తూ ఒక్క 2 నిమిషాలు. అందులో మొదటిగా శ్రీ లక్ష్మీరాజన్ సార్ గారు, తర్వాత రెండవది హిందీ చెప్పినటువంటి కర్తార్ సింగ్ సార్ గారు, తర్వాత మన క్లాస్కి వచ్చేసారు చేయడం వల్ల మేము మంచి ర్యాంక్లో ఉన్నాం. ఇక ఆ మాత్రము అంతో కొంత హిందీ మేము మాట్లాడగలుగుతున్నాము అని అంటే అది కేవలం కర్తార్ సింగ్ సార్ చేసినటువంటి సార్ యొక్క పుణ్యమే. సార్ చేసినటువంటి కృషి వల్లనే మనం ఇంత మాత్రం హిందీలో మాట్లాడగలుగుతున్నాం. ఇక మా ఫ్రెండ్స్ అయినటువంటి ప్రశాంత్ అండ్ ప్రవీణ్, తిరుపతి అండ్ మల్లేశ్వరి, కళ్యాణ్, మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుచున్నాం. తర్వాత తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా మనకు లెక్కలు చెప్పినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా బాయ్స్, కానీ ఇప్పుడు ఉమెన్స్ అండ్ మెన్ వారు మాకు ఈ సన్మాన సంఘపు అధ్యక్షులు వారందరికి కూడా నా వందనాలు తెలుపుతూ, మరి మీ అందరికి కూడా గుడ్ విషెస్ తెలియజేస్తూ, ఇంత మంచి ఆర్గనైజేషన్ని మీరంతా గ్యాదర్ అయ్యి, అసలు ఇంతమంది ఎట్లా గ్యాదర్ అయ్యారు, ఎక్కడెక్కడ కలిసిండ్రు, మీ గురించి చెప్పుకోవాలంటేనే ఇంత హార్డ్ వర్క్ చేసి గ్యాదర్ కావడం అది చాలా తక్కువ. కానీ ఇంత మొబిలైజ్ చేసి ఇంత గ్యాదర్ అయ్యి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇంతమంది టీచర్స్ని కూడా మీరు చేసినట్టు అది నాకు చాలా గ్రేట్గా అనిపిస్తున్నది. అది మేము అప్పుడు చెప్పినటువంటి 30 years తర్వాత ఎంతగానో జ్ఞాపకం ఉన్నది అంటే, మరి 30 yearsలో మీరెంత డెవలప్ అయి ఉన్నారు, మీ ఫ్యామిలీసు, మీ పిల్లలు, అసలు మీ అందరినీ చూస్తే నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంత ఆర్గనైజేషన్ చేసి ఇంత జ్ఞాపకం ఉంచుకొని మేము చెప్పినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మీ ముందు, మన ముందు, మరి శ్రీకాంత్ అవి అన్నీ ముందు ఉంచేసిండు ఒకటి పారి. ఇటు బాయ్స్ది కానీ గర్ల్స్ కానీ అసలు ఏం జరిగినాయి, ఏం ఇన్సిడెంట్స్, అసలు నాకైతే లెక్కలేనని ఇన్సిడెంట్స్ అప్పుడు. ఇక అవి బాబు అరే ఒక్కొక్క ఇన్సిడెంట్ అప్పుడు చెప్తా ఉంటే, చేపిస్తూ ఉంటే మీకు మ్యాథ్స్ రావాలన్న ఉద్దేశంతో, ఇట్లా మరవద్దు అన్న ఉద్దేశంతో అట్లా చిన్న చిన్న యాక్టివిటీస్ లాగా చేసేవాళ్ళు. కానీ మీరే ఇన్నిగానే అప్పటి నుంచి జ్ఞాపకం ఉంచుకొని, రాజేశ్వర్ అయితే ఎప్పుడు కలుస్తుంటాడు, మళ్ళీ మన టీచర్స్ నాకు కలుస్తూనే ఉంటారు, ఎప్పుడు మండల్లో కలుస్తుంటారు. ఇప్పుడు నేను రిటైర్ అయ్యి 6 years అయింది, యాజ్ ఎ స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయినా. మరి మా బాబేమో అప్పుడు ఈ స్కూల్కి వస్తుండే, మా బాబు మా 2 అమ్మాయిలు ఈ స్కూల్కి వచ్చి ఈ స్కూల్లోనే తిరుగుతుండ్రు చిన్నప్పుడు, ఇదే గల్లీలో ఉన్నాం మేము. అయితే ఇప్పుడు మా బాబు యూఎస్లో ఉన్నాడు, లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది, ఒక మనమడు. తర్వాత పెద్ద అమ్మాయి ఏమో దుబాయ్లో ఉంటుంది, చిన్న అమ్మాయి ఏమో ఇక్కడనే ఉంటుంది, అంతా మ్యారీడ్, అందరికీ పిల్లలు. అప్పుడు ఈ రావుజీ సంఘంలో నేను 96 సెప్టెంబర్లో నాకు జాబ్ వచ్చేసింది. మరి అప్పుడు నేను వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ అందరికీ, మా అందరికి కూడా 96లోనే వచ్చింది. నేను 96లో ముందుగా వెళ్ళిపోయాను, కొంత బ్యాచ్ అంతా వెళ్ళిపోయాను. కానీ మీరు అట్లా అది కూడా జ్ఞాపకం ఉంచుకొని మాకు చేసిందంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అయితే మాకు ఎంతగానో ఉంది చెప్పాలని, ఆ ఇన్సిడెంట్స్ అన్నీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలా. ఇటు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరికి కూడా చాలా యాక్టివిటీస్ చేయించిన నేనైతే. మ్యాథ్స్ దగ్గర ఒక్కొక్కరిని కొట్టి బాధిన. ఇక నాకైతే అప్పుడు అనిపించేది, కొట్టాలనిపించేది బాగా. మీరు ఏమన్నా అనుకోరు, ఏమైనా చేసుకోరని అట్లా కొట్టేవాళ్ళు.
నేను ఈవెన్ ట్యూషన్లో వచ్చినా కానీ సరిగ్గా కూర్చుంటేనే వాళ్ళు కొట్టుకుంటాను చెప్తుంటా. అట్లా ఎప్పుడు ఇడవలే. అట్లా అప్పుడు జరిగింది. దానికి నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇప్పుడు మీరంతా కూడా మరవకుండా మరి ఇంతకాలం మా అందరిని జ్ఞాపకం ఉంచుకొని చేసినందుకు మరి మీకు ఎంత చెప్పినా ఏం చేసినా తక్కువనే. థ్యాంక్ యూ ఫర్ ఆల్. జీవితంలో ముందడుగు వేయడానికి కూడా తోడ్పడింది సార్. ఆ 96 మేము 10th దాటి అసలు సొసైటీ అంటే ఏంటిదో మేము కూడా తెలుసుకున్నాం. మీరు జీవితంలో సెటిల్ అయినారు. థ్యాంక్ యూ ఫర్ దట్ 96 ఇయర్. ఓకే, నౌ ఐ ఇన్వైట్ శ్రీ రమేష్ బాబు సార్. సో ప్లీజ్ గురువర్యులు, సీనియర్ ఉపాధ్యాయులు మరియు రావుజీ సంఘం అధ్యక్షులు గంగాధర్ గారు, ఆ తర్వాత నాతోటి ఉపాధ్యాయులు, తర్వాత 95, 96 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరికీ వందనాలు, ఆశీర్వాదాలు. చాలా సంతోషకరమైన విషయం. 95, 96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనము చాలా సంతోషకరమైన విషయం. ఇంకా చాలా 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 సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సమ్మేళనానికి గురువులకు పిలవడము, గురువులకు సదా సన్మానం చేయడము అనేది చాలా సంతోషం. ఎందుకు అంటే ఒక కవి చెప్పాడు, ఏమని చెప్పాడు? పుత్రుడు పుట్టగానే ఉత్సవం చేసుకోవద్దట. పుత్రుడు పుట్టగానే ఉత్సవం చేసుకోవద్దు. ఎప్పుడు చేసుకోవాలా? ఆ పుత్రుణ్ణి థర్డ్ పర్సను గుర్తు చేసినప్పుడు, ఆ పుత్రుణ్ణి థర్డ్ పర్సన్ గుర్తు చేసి ఈ అబ్బాయి ఎవరు అని అంటే పలానా రంగయ్య కొడుకు, అప్పుడు ఆ రంగయ్యకు పుత్రోత్సవం కదా. అట్లాగే ఆల్మోస్ట్ సేమ్ థింగ్. ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది, ఒక 10th క్లాస్ బ్యాచ్ వెళ్ళిపోయింది, 95, 96 బ్యాచ్ వెళ్ళిపోయింది. అప్పుడు మాకు ఉత్సాహం కలిగలే, అప్పుడు మాకు సంతోషం కలగలేదు. ఇప్పుడు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మీరు ఊరికేనే మాకు పిలిచి సన్మానం చేయలేదు. ఎందుకు చేశారు? మీకు సరియైన మార్గనిర్దేశం మేము చేశాము కనుక ఇప్పుడు మీరు జీవితంలో సరియైన మార్గంలో పోతున్నారు కనుక దానికి బదులుగా మాకు సన్మానం చేశారు. ఇప్పుడు మాకు సంతోషం కలుగుతుంది. ఎట్లా అంటే అధ్యక్షులు గారు అనుకుంటారు అట్లా థర్డ్ పర్సన్ ఆయన అనుకుంటారు, వేరే వాళ్ళు అనుకుంటారు వాళ్ళు గ్రాండ్గా గురువులకు సన్మానం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్లకు ఆ పూర్వ విద్యార్థులకు సరియైన మార్గనిర్దేశం చేశారట, అందుకని వాళ్ళకి సన్మానం జరుగుతుంది. కూర్చోవచ్చమే కదా, సంతోషకరమైన విషయమే కదా. అందుకనే చాలా 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 సంతోషం. విద్యలో చదువు, ఆత్మవిశ్వాసం, సంకల్ప సిద్ధి, ఇవి టర్మినాలజీ వర్డ్స్. చదువు అంటే ఏంది? పుస్తకాలు తిరిగేయడమా? కాదు కదా. సర్టిఫికెట్లు సంపాదించడమా? కాదు. చదువు అంటే జ్ఞానాన్ని సంపాదించడం, నైపుణ్యాన్ని సంపాదించడం. ఈ జ్ఞానము నైపుణ్యము అనేది మనకు చదువు ద్వారా వస్తుంది. ఆ చదువు చదవటానికి
ఆ చదువును నేర్చుకోవటానికి, ఆ చదువును, ఆ నైపుణ్యాన్ని నేర్చుకోవటానికి, చదవటానికి మనకు 1 నుంచి 6వ తరగతి వరకు ప్రాథమిక ఉపాధ్యాయులు మనకు కలిగిస్తారు, అవకాశం కలిగిస్తారు. ఆ అవకాశము వాళ్ళు కలిగిస్తారు. దానితో పాటుగా మనకు ఆత్మవిశ్వాసం అనేది కూడా పెంపొందిస్తారు. యూ క్యాన్ డూ సార్ నాకు రాకపోవచ్చు సార్. అరే ఎందుకంటున్నావు అట్లా? వస్తుంది. ఎస్, నువ్వు చేయగలుగుతావు. యూ క్యాన్ డూ. ఆ ఆత్మవిశ్వాసాన్ని మనకు కలిగిస్తారు కేవలం గురువులు మాత్రమే. ఆత్మవిశ్వాసము, చదువును చదవడము, నైపుణ్యాన్ని చదవడము, చదువును నేర్చుకోవడము, నైపుణ్యాన్ని నేర్చుకోవడము, ఇవన్నీ విషయాలు 1 నుంచి 6వ తరగతి వరకు మనకు ప్రాథమిక ఉపాధ్యాయులు నేర్పిస్తారు. అటు తర్వాత 7వ తరగతికి మనకు అవి అన్నీ వచ్చేసినాయి. ఆత్మవిశ్వాసం వచ్చింది. నేను చేయగలుగుతా, నేను చదవగలుగుతా, నేను రాయగలుగుతా, నేను నేర్చుకోగలుగుతా. ఎక్కడైనా సరే చదివానే కాదు, ఏదన్నా మెకానిజం ఉందనుకోండి, నైపుణ్యం, స్కిల్, అది నేను చేయగలుగుతా. ఆ ఆత్మవిశ్వాసం మీలో పెంపొందించబడుతుంది, డెవలప్ అవుతుంది. నేను చేయగలుగుతా. ఎన్నిసార్లు పరాజయమైనప్పటికీ ఆ పరాజయాన్ని లెక్క పెట్టుకోకుండా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ విజయానికి ముందుకెళ్తారు. ఓకే. ఆ తర్వాత 7వ తరగతిలో మీరు సంకల్పం చేసుకుంటారు. ఏమని? నేను డాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా, నేను సైంటిస్ట్ని అవుతా, నేను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతా, ఐపీఎస్ ఆఫీసర్ అవుతా. ఇట్లా మీరు సంకల్పించుకుంటారు. ఆ సంకల్పంతో, ఆ సంకల్ప సిద్ధికి మీరు మార్గాన్ని వేసుకోవాలి. ఆ మార్గాన్ని వేసుకోవడానికి మీకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉపాధ్యాయులు, హై స్కూల్ ఉపాధ్యాయులు మీకు ఆ మార్గాన్ని వేస్తారు. దానిలో భాగంగా బుమ్రావ్ సార్ లెక్క కొట్టచ్చు, రమేష్ బాబు సార్ లెక్క తిట్టచ్చు. కొట్టచ్చు, తిట్టచ్చు. అవి మీకు ఈరోజు ఆశీర్వాదాల, కొట్ల, తిట్ల అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సన్మానం చేసినప్పుడే అర్థమైపోయింది అవన్నీ ఆశీర్వాదాలే, కొట్లు తిట్లు కాదు. కొట్లు తిట్లయితే మీ టౌన్కి పోతుంది. సార్ నాకు అట్లా కొట్టిండు, నాకు అట్లా తిట్టిండు. అట్లేం లేదు సార్, కావాలంటే ఇప్పుడు కూడా కొట్టిర్రు సార్. మేము థ్యాంక్ యూ. మేము అట్లా అనుకుంటలేము సార్. అందుకనే ఆశీర్వాదాలు అనుకుంటున్నారు కనుకనే మాకు సన్మానం చేసిందని మేము డిసైడ్ అయిపోయినాం. అది ఓకే. ఇది మరి సారు ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నాడు? అవసరం లేదు. మీరు ఆల్రెడీ డెవలప్డ్. ఎందుకు చెప్తున్నా అంటే మీరు మీ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్తారు. ఓకే. సంతోషమైన విషయం. నేను శ్రీకాంత్ లెక్క ఒక సక్సెస్ స్టోరీ చెప్తా. సక్సెస్ స్టోరీ కాదు, సక్సెస్ స్టోరీకి సక్సెస్ స్టోరీ డిఫరెన్స్. అంటే స్వయంగా నేను అనుభవించాను, అనుభవించింది సక్సెస్ స్టోరీ. మాకెప్పుడు సంతోషం కలుగుతుంది, ఉపాధ్యాయులకు ఎప్పుడు సంతోషం? మీరు ఒక 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు ఇచ్చినప్పుడు సంతోషం కలగదు. ఎప్పుడు కలుగుతుంది అంటే నేను సక్సెస్ స్టోరీ చెప్తా, అప్పుడు కలుగుతుంది. చూడండి ఏమైంది. ఒకసారి మా అన్న కొట్లాటల టౌన్లోకి పోవడం జరిగింది. ఇక్కడనే 3 టౌన్లోకి పోవడం జరిగింది. మా అన్న కొట్లాడిండు వేరే వాళ్ళతో, ఆ పంచాయతీలో టౌన్లోకి పోయింది. టౌన్లో అది ఫ్రెండ్లీ పోలీస్
ఫ్రెండ్లీ పోలీస్ అంటే మనకు తెలుసు ఎంత ఫ్రెండ్షిప్ ఉంటుందో ఆడ, ఎంత ఫ్రెండ్షిప్ ఉంటుందో మనకు తెలుసు. విమర్శన కాదు. ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఏం చేసిందంటే అందరికీ ఒకటే గీత మీద నిల్చుండే పెడుతుంది. పక్కకు జారి అని నిల్చు. అప్పుడే సిఐ మేడం వచ్చింది, ఎస్ఐ మీటింగ్లో ఉన్నాడు చాంబర్లో. మా అందరికీ ఇట్లా పక్కకు నిల్చుంటే నేను కూడా ఇట్లా చేతులు పెట్టుకుని పక్కకు నిల్చుంది, అందరం నిల్చున్నాం. అప్పుడే ఒక ఎస్ఐ బండి దిగిండు, బండి పార్క్ చేసిండు, లోపలికి వచ్చిండు. నేను మెట్ల అటు బందుకని గోడకని నక్కి నిల్చున్నా. వచ్చేసిండు ఆ ఎస్ఐ, వచ్చేసి చక్కగా వచ్చి నేను ఆశ్చర్యం, నాకు తెలియదు. ఆ బాబును, ఆ ఎస్ఐ బాబుని చూస్తే నాకేమి గుర్తుగా వస్తలేదు. ఎందుకంటే అప్పుడు స్ట్రెంత్ బాగుంటుండే మన రావుతీ సంఘం పాఠశాలలో 1400-1600 మంది విద్యార్థులు, ఒక్కొక్క క్లాసులో 60-70 మంది విద్యార్థులు. వచ్చేసి సైలెంట్ పెట్టేసి చేతిలో చేతిచ్చేసి, సార్ నాకు గుర్తుపెట్టారు సార్. గుర్తుపెట్టలేనబ్బా, ఎవరు సార్? నా పేరు సంజీవ్, నా పేరు సంజీవ్. సార్ ఎస్ఏ అయినా సార్, మీరు రమేష్ బాబు సార్ ఇంగ్లీష్ చెప్తున్నాను. వెంటనే ఆ కానిస్టేబుల్, అరే గారు చెడు తీసుకురా అడే సార్. కానిస్టేబుల్ కూడా షాక్. అప్పుడు నాకు సంతోషం, అప్పుడు నా కళ్ళలోకే నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు చెప్పుకున్నప్పుడు కూడా నా కళ్ళలోకే నీళ్ళు వచ్చినాయి. అప్పుడు నాకు సంతోషం. మా ఉపాధ్యాయులందరికీ ఇప్పుడు ఆ సంతోషం కలిగి. మీరు అన్న మాటలు కూడా మర్చిపోలేము సార్, డెఫినెట్గా గుర్తుంటుంది. ఇప్పుడు 30 ఏళ్ళు అయినా కానీ మీరు ఏ మాటలు అన్నారో ఇప్పుడు మొత్తం రివైండ్ అవుతున్నాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ మళ్ళీ తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీమతి వసుంధర మేడం గారికి. ఉపాధ్యాయులకి, సోదర ఉపాధ్యాయులందరికీ, మేమందరం కూడా 89-90లో ట్రైనింగ్ చేసి వచ్చిన స్కూల్ ఇదే నాది. 90లో అది కూడా సరళ టీచర్ గారు మా దగ్గర తెలుగు టీచర్ ఖాళీగా ఉంది, రండి, అప్పుడే ట్రైనింగ్ చేసి వచ్చాను. అప్పటి నుంచి ఈ రావుల సంఘంలో మొదలైన నా ఉపాధ్యాయ వృత్తి అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆ పద్ధతిలో పెరుగుతూ ఈరోజు ఒక నారాయణ స్కూల్లో హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. ఇంకా ఈ పిల్లలందరూ మీ అందరికీ ఎక్కువగా నేను విసిగించదలుచుకోలేదు. ఎందుకంటే క్లాసుల్లో చెప్పిన పాఠాలే మీరు మర్చిపోలేదు కనుక మిమ్మల్ని ఇప్పుడు మేము జ్ఞాపకం చేసి విసిగించదలుచుకోలేదు. మీ అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా దినదిన ప్రవర్ధమానంగా పెరగాలని, మీ పిల్లలతో మీరు కూడా ఈరోజు మేము ఏదైతే మా పిల్లలతోటి వాళ్ళ ఉన్నత స్థితులు చూసి ఆనందపడుతున్నామో అలాగే మీరు కూడా ఆనందపడాలని కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తూ. ప్రాబ్లం వస్తుండే, ఎంత అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది, చాలా నీట్గా రాస్తుంటుంది. మామూలుగా నాకు నీట్గా రాయడం అలవాటే. అంటే తర్వాత ఏం చేస్తుందంటే మేడం జడలు లేకుంటే మొత్తం రౌండ్లు వేస్తుంది. ఆ మొత్తం పేపర్లు అంతా రౌండ్లే కనబడుతుంది. ఫస్ట్ లెసన్ మొత్తం రౌండ్లతోనే కనబడుతుంది. ఇక సెకండ్ లెసన్ మాత్రం చూసుకుంటా చాలా. ఈవెన్ ఇప్పుడు కూడా మా పిల్లలకి చెప్పేటప్పుడు మేడం మా అమూల్యమైన 1995-96 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించారు. మొదటగా నా ప్రియమైన విద్యార్థులను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు మాత్రం మాకు పూజ్యులు. మంచి విద్యాబుద్ధులతో పాటు మంచి నైతిక విలువలు మీకు నేర్పారు మీ తల్లిదండ్రులు. వేదికపై ఉన్న నా సోదరి మరియు గౌరవనీయులు వీళ్ళందరికీ అభినందనలు. మనం పిల్లలకి ఇచ్చేది
మంచి నైతిక విలువలు మాత్రమే. ఏ రోజైతే మన తల్లిదండ్రులు మనకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారో అదే క్రమశిక్షణ మన పిల్లలకు అలవడుతుంది, మన పిల్లలతో పాటు సమాజానికి కూడా అలవడుతుంది. ముఖ్యంగా అందుకే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు నేను మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. ఈనాడు సమాజంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సత్సంబంధాలు పూర్తిగా నాశనమైపోయినాయి. ఆ రోజు మాత్రమే మేము చెప్పిన చదువుకు సార్థకత ఉండేది. ఈరోజు మేము చదువు చెప్పినా, ఎందుకు పాఠశాలలో చదువు చెప్పినా కూడా పిల్లలు వినే పరిస్థితుల్లో లేరు. మేమే బాధపడుతూ ఉన్నాం. ప్రతిరోజు పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పుదామన్నా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఏదో పోతున్నాం, వస్తున్నాం. కానీ మీరు మాత్రం మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులతో పాటు, మంచి క్రమశిక్షణతో పాటు, మంచి నైతిక విలువలతో పాటు మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని, మంచి ఆరోగ్యంతో మీరు, మీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మీ పిల్లలు, వాళ్ళ పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని మా భగవంతుణ్ణి మనస వాచ కర్మన ప్రార్థిస్తున్నాను. మనం మన యొక్క హైందవ ధర్మాన్ని కాపాడుకుందాం, మన పిల్లలకు మంచి భవిష్యత్తునిద్దాం. ఆ ఉద్దేశం మీలో ఉంది కాబట్టి మీరందరూ మాకు భగవద్గీత ఇవ్వడం జరిగింది. మంచి ఆరోగ్యంతో మంచి జీవనం సాగించాలని భగవంతుని మరొకసారి ప్రార్థిస్తున్నాను. అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీ సత్యం సార్ గారిని కోరుచున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ప్రవాజీ సంఘం అధ్యక్షులు గంగాధర సార్ గారికి, నా తోటి ఉపాధ్యాయులకు, నా గురువులకు నమస్సమాంజలి. 1995-96 బ్యాచ్ విద్యార్థులకు నా ఆశీస్సులు. అయితే నేను ఇక్కడ 1981 నుండి టీచర్గా పనిచేస్తున్నా. నేను డిఎస్సి రాసిన, పాస్ అయినా, ఇంటర్వ్యూకి పోయినా, కానీ అదృష్టం వరించలేదు. నేను ఇక్కడనే టీచర్గా ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నా. నాకు తోచిన కాడికి విద్యార్థులకు నేను మంచిగానే చెప్పినా అని అనుకుంటున్నా. పిల్లలు కూడా మంచిగానే చదువుతున్నారు, ఆరోగ్యంగానే ఉంటున్నారు. మీరు కూడా, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు. అయితే నేను ఏమైతే చెప్పినో సబ్జెక్టు ఒక్కటేం లేదు. మ్యాథ్స్ కొన్ని సంవత్సరాలు చెప్పినా, హిందీ చెప్పినా, సోషల్ చెప్పినా, ఇంగ్లీష్ చెప్పినా, నేను ఆల్ సబ్జెక్టులు చెప్పిన. ఎందుకొరకు అట్లా చెప్పినా అంటే, నేనేమో రెగ్యులర్గా నైట్ కాలేజ్ BA చేసిన, రావుజీ సంఘం స్కూల్కి వచ్చిన తర్వాత BSc మ్యాథ్స్ ఓపెన్ యూనివర్సిటీ చేసిన. డబుల్ డిగ్రీ అనేది ఉంది. అందుకని నేను మ్యాథ్స్ చెప్పగలిగిన, సోషల్ చెప్పగలిగిన, ఇంగ్లీష్ చెప్పగలిగిన. అది కారణం. కానీ బ్యాడ్ లక్ ఏంటిదంటే, BScలో పాస్ అయినా, ఇంటర్వ్యూకి పోయినా, కలెక్టర్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు, కానీ నాకు అదృష్టం వరించలేదు కాబట్టి నాకు అది రాలేదు. దాని గురించి నేను ఏం బాధపడలేదు. భగవంతుడు నాకు ఒకటే ఇచ్చిండు, సరస్వతి మాత కరుణ ఉన్నంత మట్టుకు, శివుని ఆజ్ఞ ఉన్నంత మట్టుకు, నా ఎండింగ్ వరకు నేను ఉపాధ్యాయునిగా పనిచేసి పిల్లలకు న్యాయం చేస్తే తప్ప అన్యాయం చేయను. ఇది మాత్రం పక్కా. HM హోదాలో ఎవరున్నా సరే, ఎవరు లేకున్నా సరే, న్యాయంగానే పిల్లలకు నేను బోధిస్తా. మీరు కూడా చాలామంది పిల్లలు ట్యూషన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు నేను ఏం చెప్పినో ఏం చెప్పలేదో అది మీకు తెలుసు. ఇప్పటికి కూడా నేను ట్యూషన్స్ చెప్తున్నా 10th వరకు. ఇక భగవంతుడి దయ వల్ల నాకు సరస్వతి అనుగ్రహం ఉంది కాబట్టి టీచర్గా నేను పనిచేస్తున్నా. ప్రైవేట్గానే ఉన్నా. పెద్ద డెవలప్మెంట్ అనేది ఏం లేదు. అల్లికల్లి పూజకి పూజ ఉంది. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఉన్నారా? థ్యాంక్ యూ. ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా శ్రీ రమేష్ సార్ గారిని కోరుతున్నాను. మా పాఠశాల అధ్యక్షులు వారు మరి గంగాధర్ గారికి, మరియు పాఠశాల పాత ఇష్టమైనటువంటి గంగాధర్ సార్ గారికి, మరియు సరళ టీచర్ గారికి, మరియు నా టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత 95-96 బ్యాచ్ వాళ్ళు ఇంత అరేంజ్మెంట్ చేస్తారని నేను కూడా కళలో ఊహించలేదు. ఇది మాత్రం వాస్తవమైన నిజం. కానీ అప్పుడు ఏం చెప్పినామా, ఏం చెప్పలేదా, చెప్పి మర్చిపోయినా కానీ మీరు ఆ జ్ఞాపకాలు గుర్తున్నాయంటే అది చాలా పూర్వ విద్యార్థుల గొప్పతనం అని నేను కూడా గ్రహిస్తున్నాను. తర్వాత చెప్పేటటువంటి సబ్జెక్ట్ అయినా కూడా నేను తెలుగు చెప్పినా కూడా
నేను చెప్పినవి తప్ప ఒప్ప మరి వాటన్నిటిని గ్రహించుకొని మీరు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇంత డెవలప్ చేస్తున్నట్టే మాకు కూడా ఒక రకంగా చాలా సంతోషకరమైన వార్తనే. ఎందుకొరకాను మేము చెప్పినటువంటి కొన్ని విషయాల పట్ల మీరు ఆసక్తి అనురక్తి కలిగించి వాటన్నిటిని కూడా మీరు ఎదుర్కొని ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క గొప్పతనం మేము చెప్పినటువంటి సబ్జెక్టు దగ్గరికి ప్రాధాన్యత కలిగిందని నేను అనుకుంటున్నాను. అనుకోని అవన్నీ ముచ్చట్లు కూడా మన సాధందరూ చెప్పారు. సో అది అందుకని అవన్నీ ఏం చెప్పదలుచుకుంది నేను. కాబట్టి ఒక చిన్న పద్యాన్ని చెప్పి వదిలేస్తాను అంతే. ఎందుకంటే ఇక చెప్పింది ఎందుకు అన్నీ ఎందుకు ఒక వాక్యం చెప్పేస్తాను. అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చెను, అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాజులకు భోజనం ఎవడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భమున శిశువునెవ్వడు పెంచే, పనులకెవ్వడు పోసే బరగపాలు, మధుపాలికెవ్వడు మకరందమునరించే, పసులకెవ్వడు సగే పచ్చిపోరి, జీవకోటను పోషించు నీవే కాని వేరే యొక్క దాతలేడయ్య వెతకి చూడ, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీ గంగాధర్ సార్ గారిని ఈ ఆత్మీయ సమ్మేళనము ఈ పూర్వ విద్యార్థులు ఎన్నో బ్యాచ్లు చేశారు. ఈ సంవత్సరమే 3 బ్యాచ్లు అయింది, ఇది 4వది. అన్నిటికంటే గొప్పగా ఆత్మీయతతో చేస్తున్నటువంటి ఆత్మీయ సమ్మేళనము చేస్తున్నటువంటి పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. మీ పుత్ర పౌత్రులందరూ కూడా సుఖంగా శాంతితోటి జీవించురుగా కానీ ఆశీర్వదిస్తున్నాను. వేదిక నిర్వహించినటువంటి మా తోటి ఉపాధ్యాయులకు, మా మేడం ఎవరైతే వచ్చిన వాళ్ళందరికీ, లేడీస్ అండ్ జెంట్స్కి అందరికీ నమస్కారాలు తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావాలని తెలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. భగవంతుడు మీకు గురువుల మీద నుంచి ఎంతో సన్మానించారు. ఎంతో నాకు సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా జిల్లా బాబులతో అందరూ మంచి క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండి మంచిగా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అంతే. కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు, మరి ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పూర్వ విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఆఖరికి నాకు అవకాశం చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే నేను కూడా 77th పూర్వ విద్యార్థిని. ఈ పాఠశాలలో నాకు విద్యను చెప్పినటువంటి 4 సార్లు ఇప్పుడు ఈ వేదిక పైన వారి పక్కన కూర్చోవడం జరిగింది. నాకు ఇటు కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. కాకపోతే ఇటు పాఠశాల అప్పుడు ఏదైతే 4 కమ్యూనిటీలు, పద్మశాలీసు, మళ్ళీ వైశ్యాసు, మళ్ళీ మార్వాడి, వాళ్ళతో పోటీ పడుతూ ఆ రోజు మా పెద్దలు ఈ పాఠశాలను గంజకు ఆధారంగా మా కులస్తుల పిల్లల్ని చదివిద్దామనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు 1, 2, 3 తరగతుల్లో వారి పైసలతోటి టీచర్లను పెట్టి ఈ పాఠశాలను నడుపుకోవడం జరిగింది. 60-70 సంవత్సరాల నుండి ఈ పాఠశాల రన్ అవుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు పోటీ ఉన్నటువంటి దీనిలో మరి ఇప్పుడు స్ట్రెంత్ చాలా తగ్గింది. మరి వారందరినీ కూడా ఈసారి ఇప్పుడు ఆ పూర్వీకులను కూడా గుర్తు చేసుకోవాలని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పూర్వ విద్యార్థులకు నేను నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.
గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో. గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. స్నేహం పెంచుకుంటుంది, ప్రేమే పంచమంటుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో. గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట, ఆహాహా
నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా వేరల్లే నేనొదిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా నారా సావాసంగా నింగి నేల కలవాలంటూ మొప్పే కరిగి ఇలపై చల్లై రాగా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు దీంట్లో, మీదే ఎక్కువగా ఉంది. మేము జస్ట్ ఫోన్ నెంబర్స్ ఇచ్చాం, ఫొటోస్ ఇచ్చాం, చిన్న చిన్న హెల్ప్ చేసి ఉంటాం. బట్ మీరు మాత్రం చేసింది ఫర్ ఎవర్ గుర్తుండిపోతుంది మాకు. ఈ ఈవెంట్ని కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవం రాదు నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. వాస్తవం రాదు నువ్వే నా ప్రాణం. చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు పెంచర పెంచి పట్టు బాక్సులు వలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పెక్కేసి కొట్టిందంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నా మీదట్టు. షట్టు